అందరికీ నమస్కారం. కొనిజేరు బస్టాండ్ వద్ద వల్ల భారీ గణనాథునికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇటీవల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజులు ముగ్గురు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దండే అనిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ఈ పూజలో పాల్గొనడంతో ఒంగోలు రాజకీయాల్లో కలవరం మొదలైంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కాపు సంఘం నాయకులు, అదేవిధంగా జనసేన జిల్లా నాయకులు కళ్యాణ్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు టీడీపీ నాయకులు, టీడీపీ అందరూ సంబంధించిన అందరూ వ్యక్తులు, బీజేపీ సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నానండి. నెక్స్ట్ జనార్దన్ గారికి, రియాజ్ గారికి ఇంకొకసారి నా ధన్యవాదాలు చెప్తూ ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా ఆనందంగా ఉంది, మంచి విగ్రహం పెట్టారు. మీ అందరికీ ఆ ధన్యవాదాలు. నెక్స్ట్ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నారని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి తండే అనిల్ గారి మిత్ర బృందానికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి తండే అనిల్ గారి మిత్ర బృందానికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత ఎన్నికల్లో కూటమికి మనందరం కూడా ఎంత బలంగా నిలబడి ఈ ప్రాంతంలో ఓట్లు వేసి జనార్దన్ గారి గెలుపుకి కృషి చేశామో, అదే విధంగా ఇదే ప్రాంతంలో అభివృద్ధి కూడా ఆ వినాయకుడి సాక్షిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మనందరం కూడా అభివృద్ధి పాటలో ముందుకు చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ ఊరంతా కూడా ఆర్కెస్ట్రా మీద ఉంది. నాకు తెలుసు మన పిల్లలు కూడా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక మంచి కార్యక్రమం 22 రోజులైంది. ఒంగోలులో ఉండేది 2-3 వినాయకులు ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి. ఎప్పుడు కూడా కొనిచేడు బస్ స్టాండ్లో వినాయకుడు పండగ సందర్భంగా ఎప్పుడు కూడా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అంతా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు, మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునేందుకు చాలా సంతోషం. ఇందాక మన రియాజ్ గారు చెప్పినట్టు తప్పకుండా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎవరున్నారో జనసేన వాళ్ళు కూడా నాతో పాటు తిరిగారు. ఎవరైతే కష్టపడ్డారో ఈ గద్దలగుంట కానీ ఇక్కడ కానీ ఈ ప్రాంతాల్లో ఎవరైతే కష్టపడి మనకంతా కూడా మీరంతా పనిచేశారు. తప్పకుండా మీ అందరిని కూడా గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. ప్రతి కుటుంబంలో సమస్యలు అనేది లేకుండా చేసే బాధ్యతలు కూడా తీసుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా ఒక మంచి పండగ సందర్భంలో మీ అందరూ కలుసుకోవడానికి వచ్చాం. కాబట్టి ఇది రాజకీయంగా వచ్చిన మీటింగ్లు కాదు. మనందరినీ కలుసుకున్నందుకు, చూసినందుకు మా మహిళలైతే ఇందాక నుంచి దండం పెడతా ఉన్నా. పెద్ద మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామమ్మా. ఖచ్చితంగా నేను వస్తాం. వచ్చిన తర్వాత ఒక్కొక్క డివిజన్లో ఏమున్నాయో కూడా మనం చూసి ఖచ్చితంగా అందరికీ కూడా మేము చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉండే డివిజన్ అధ్యక్షుడు చంద్రరావు కానీ వీళ్ళ కమిటీ మన దుండే అనిల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచిది వినాయకుడిని చూశాను. ఎంత పెద్ద బొమ్మ మనకి ఎక్కడా లేని విగ్రహాన్ని 2.5 లక్షలు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కార్యక్రమం చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. తప్పకుండా కూడా భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మనల్ని చూసుకునే బాధ్యతగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రవి గారు కూడా మన జనసేనలో చేరి మొన్నే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కలిసి అందరం కూడా కలిసి పార్టీలు అనేది కాదు, ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ప్రజలకు అందరికీ అన్ని విధాలు కూడా ఆడుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.